తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కులగణన సర్వే అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో మరిక 100 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే అంశం అయితే ఇప్పుడు ఉభయ సభలలో కూడా చర్చనీయాంశంగా కాబోతుంది. ఇదే అంశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి గత కొంతకాలంగా కూడా 42% బీసీల రిజర్వేషన్ అమలు కోసం కులగణన సర్వే చేసిన తర్వాత వాటికి సంబంధించిన అంశంలో ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశంలో మరి ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభలు కూడా జరుగుతున్నాయి కనుక ఈ రెండు ఉభయ సభల్లోనూ కూడా ఇటు మల్లికార్జున్ ఖర్గే అటు రాహుల్ గాంధీ ఇలాంటి అగ్రనేతలతో పాటు మరి కాంగ్రెస్కు ఉన్న ఎంపీలందరూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కులగణన ఏ విధంగా నిర్వహించామని చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు పూర్తిగా ఇంప్రెస్ అయిపోయి ఇది నిజంగా దేశానికి కాంగ్రెస్ తెలంగాణలో చేసిన సర్వే ఏదైతుందో కులగణన సర్వే ఇది దేశానికి రోల్ మోడల్, అలాగే రేర్ అని కూడా ప్రశంసించడం జరిగింది. మొత్తానికి మరి కులగణన సర్వే చేస్తామని కాంగ్రెస్కు సంబంధించి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన క్రమంలో తనకు కొన్ని అభ్యంతరాలు ఉండే వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్ర బృందం అంతా కూడా కలిసి చేసిన కులగణన సర్వే నిజంగా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. గత కొన్నాళ్ళు కూడా మరి ఇటు తెలంగాణ సీఎం కావచ్చు, అటు మరి ఢిల్లీలోని జాతీయ నాయకులందరూ కూడా ఒక గ్యాప్ పెరుగుతుందన్న ప్రచారానికి ఒకవైపు రేవంత్ రెడ్డి చెక్ పెడుతూనే మరొక వైపు మరి పార్లమెంటు ఉభయ సభల్లో మరి బీసీ కులగణనకు సంబంధించి కేవలం తెలంగాణ విషయమే కాకుండా మరి జాతీయ స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు కూడా మరి ఖచ్చితంగా పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చేసిన నిర్ణయం ఏదైతుందో నిజంగా ఇప్పుడు ఇది కాంగ్రెస్కు కొంత నూతనోత్సాహాన్ని నింపుతుంటే మరొక వైపు మరి బీజేపీ ప్రభుత్వానికి ఇది కొత్త తలనొప్పిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అంశంలో మరి అది పూర్తయిన తర్వాత మరి దేశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా ఉంటుంది. కులగణన చేసిన ఘనత మాది. మేము ఒక 2 లక్షల మంది ఎన్యూమరేటర్లతో కలిసి సుమారు 50 రోజుల పాటు ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ను నియమించి చేసిన కులగణన సర్వే నిజంగా దేశానికి రోల్ మోడల్ అని చెప్పిన తర్వాత మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. 2027లో జనగణనలో చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అంశాన్ని కేవలం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తీసుకురావాలని చెప్పి కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు మరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పిన విధంగా ఉత్నే ఆబాదీ జిత్నే ఇస్సేదారి అన్న ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నినాదానికి అనుగుణంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో చెప్పిన విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఫిబ్రవరి 4వ తేదీన కూడా ఇదొక సర్వేను ప్రారంభించి మరి 25 ఫిబ్రవరి 5వ తేదీన ఏడాది కాలంలో కూడా మరి యొక్క కులగణనకు సంబంధించిన సర్వే పూర్తి చేయించాము. మొత్తానికి ఫిబ్రవరి 4ను మేము తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మొత్తానికి సామాజిక న్యాయ దినోత్సవం విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి జాతీయ నాయకులకైతే కాంగ్రెస్ జాతీయ నాయకులకైతే ఒక కొత్త ఆలోచనను రేకెత్తించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చింది, 4సారి మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్న నేపథ్యంలో మరి జాతీయ కాంగ్రెస్ నేతలకైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన అంశం ఏదైతుందో 42% రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో బీసీలకు కావచ్చు ఓబీసీలకు కూడా న్యాయం జరగాల్సింది. ఇది కేవలం తెలంగాణ కాదు జాతీయ స్థాయిలో కూడా దీనిపై కూడా మరి రాహుల్ గాంధీ లాంటి నేతలు కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే లాంటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులకు కావచ్చు ఒక కొత్త ఆలోచన అయితే రేకెత్తించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు లోక్సభలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రశ్నించనుంది. ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన సమయం దగ్గరకు వస్తుంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా హైకోర్టు మరి ఇటు ఎన్నికల సంఘానికి కావచ్చు అలాగే ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎంగా కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో కావచ్చు మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యొక్క 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తూనే మరొక వైపు కూడా మరి ఈ అంశంలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో తీర్పు
50% లోపు మాత్రమే ఈ దేశంలో రిజర్వేషన్లు వర్తింపజేయాలని చెప్పిన అంశంలో మరి పార్లమెంటులో చట్టం చేయాలి. అదే క్రమంలో పార్లమెంట్లో చట్టం చేయాలంటే బీజేపీ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి చేయాలి. సో ఇదే క్రమంలో మరి లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కూడా ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరి జాతీయ కాంగ్రెస్ నేతలైన మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కూడా మరి నిర్ణయించుకున్నారు. మరి ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో సుమారు 88,000 కోట్ల పేజీలకు సంబంధించిన డాటా ఉందని చెప్పడం కావచ్చు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే చాలా సక్సెస్ఫుల్గా ఉంది, దేశానికి రోల్ మోడల్గా ఉంది. సో ఇది దేశానికి దిక్సూచి. సో ఇలాంటి సర్వేను ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో చేయాల్సిందే. మరి బీజేపీ ప్రభుత్వం జనగణన చేయడానికి మరి 2027లో ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. దానిపై కోర్టు కూడా మరి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లును రాష్ట్రపతికి పంపడం కావచ్చు. తర్వాత మరి ఏదైతే మరి మొన్న క్యాబినెట్లో ఆమోదింపజేసిన సంబంధించిన నివేదిక కావచ్చు. సో దీంట్లో తెలంగాణ ప్రభుత్వం అయితే రేవంత్ సారథ్యంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కావచ్చు. కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన ఏదైతే బీసీ డిక్లరేషన్ విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి చకచక అడుగులు వేస్తున్నారు. సో 50 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ కుటుంబానికి కావచ్చు, మరి గాంధీ కుటుంబానికి కావచ్చు, రేవంత్ రెడ్డికి మరి పూర్తిగా చెడిపోయిందని ప్రతిపక్షాలు కూడా చెప్తూ మరి ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదనే ప్రచారాన్ని తిప్పికొడుతూ మొత్తానికి రాహుల్ చేత కావచ్చు, అలాగే మరి సోనియా గాంధీ నుంచి ఒక అప్రిషియేషన్ లేకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మల్లికార్జున ఖర్గే లాంటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు. సో అందరూ కూడా అప్రిషియేట్ చేయడం అయితే మరి అన్ని విమర్శలకు చెక్ పెట్టారు. అట్ ద సేమ్ టైం కేవలం ఇది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి బీజేపీ ప్రభుత్వంపై ఖచ్చితంగా 42% రిజర్వేషన్ బిల్లు అంశంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం విధానం తీసుకొని ఖచ్చితంగా దీనిపై ఓవరాల్గా మరి ఒక జాతీయ స్థాయిలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశంలో కావచ్చు, రిజర్వేషన్ల అంశంలో మరి బీజేపీపై దేశవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావడం కాకుండా దేశవ్యాప్తంగా కూడా మరి జనగణన అంశంలో మరి సీరియస్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా మరి బీజేపీపై పోరాడాలని ఇచ్చిన పిలుపు మేరకు అయితే రాహుల్ గాంధీ కూడా మరి ఇన్స్పైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ప్రజలకు మేలు చేసే ఈ సర్వేను బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా మరి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం కావచ్చు. తర్వాత మరి ఆ పార్టీ విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో ఆ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కామెంట్లు చేయడం కావచ్చు. సో దేశాభివృద్ధికి భూములు కాదని మరి ఖచ్చితంగా ఇంగ్లీష్ విద్యనే మరి మార్గమని రాహుల్ గాంధీ సందర్భంగా చెప్పారు. మొత్తానికి బీజేపీ నాయకులకు సంబంధించిన నేతలు ఎవరిని ప్రశ్నించినా కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటారని, సో అదే సమాధానం వాళ్ళ వద్ద నుంచి వస్తుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. కులగణన అంశం అనేది మరి ఓబీసీల రిజర్వేషన్లు తనకు సీఎం రేవంత్ రెడ్డికి ఒక జాబుగా కూడా ఆయన అభివర్ణించారు. సో మొత్తానికి తెలంగాణ ప్రజల జీవితాల్లో మరి మార్పులు తీసుకురావడానికి తాను కృషి చేస్తానని కూడా చెప్పడం చూడవచ్చు. ఏప్రిల్ 4వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోబోతున్నాము. దీంట్లో తెలంగాణలోని ఓవరాల్గా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కావచ్చు. తర్వాత మరి కేంద్రానికి పంపిన బిల్లుల విషయంలో బీజేపీ అడ్డుకుంటుందని రాహుల్ గాంధీ చెప్తూనే ఈ అంశంపై పార్లమెంటు వేదికగా కూడా పోరాడతామని స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి మరి కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ విషయంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆ యొక్క కులగణన కూడా పూర్తి స్థాయిలో 1 year ఏదైతే ఉందో మరి ఏప్రిల్ 4వ తేదీన మొదలైన సామాజిక న్యాయ దినోత్సవంగా రోజు మొదలైన సర్వే ఏదైతుందో 2025 ఏప్రిల్ 5వ తేదీన ముగిసిపోయింది కనుక మరి ఏప్రిల్ 4వ తేదీన సామాజిక న్యాయ దినోత్సవం కూడా భావిస్తున్నాం. సో సోషల్ జస్టిస్ డేగా కూడా దీన్ని పరిగణిస్తున్నామని రాహుల్ గాంధీ కూడా ప్రశంసించారు. మొత్తానికి ఈ యొక్క సర్వే పట్ల కూడా దేశానికే తెలంగాణ సర్వే దిశానిర్దేశం అని మల్లికార్జున ఖర్గే కూడా చెప్పడం కావచ్చు. కాంగ్రెస్ అయితే ఈ అంశాన్ని జాతీయ అంశంగా పరిగణిస్తోంది. సో దీంట్లో బీజేపీ ఖచ్చితంగా మరి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. సో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సో కాంగ్రెస్
రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న కులగణన సర్వే అంశంలో మరి దీన్ని అంగీకరిస్తారా, పార్లమెంట్లో చట్టం చేస్తారా, మరి బీజేపీ ప్రభుత్వంలోని పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సో ఒకవేళ కనుక ఈ 42% బీసీ రిజర్వేషన్ అంశంలో మరి పార్లమెంటులో చట్టం తీసుకురాలేని పరిస్థితిలో కొంత తెలంగాణ ప్రజల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ అంశానికి ఒప్పుకోవట్లేదు కనుక మేమేం చేసేది లేదని కాంగ్రెస్ కూడా బీజేపీపై నెపం నెట్టే అవకాశం ఉంది కనుక మరి తెలంగాణలో చేసిన కులగణన సర్వే ఆధారంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తారా, ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా మరి అంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య మరొకసారి పొలిటికల్ ఫైర్ అయితే కొనసాగుతోంది. సో మొత్తానికి కాంగ్రెస్ తీసుకున్న సామాజిక పోరైతే బీజేపీ విషయంలో మరి కొంత బేజారుగా మారిందని స్పష్టమవుతోంది.